ఆయన ఇచ్చిన ఈ 2 ఆజ్ఞల్లో ఒకటి దేవుణ్ణి ప్రేమించడము, 2 ఇతరులను ప్రేమించడము. దేవుడు మన పట్ల చూపిన ప్రేమను మన మనస్సులో మనం తనివి తీరా అనుభవిస్తే తప్ప మనం ఇతరులను మనలాగే నిజంగా ప్రేమించగలం. యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 2:4 చెప్పినట్లు ఆయన్ను ఎరిగి ఉన్నామని చెప్పుకొనివాడు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు. ఆయన వాక్యాన్ని ఎవరు గైకొంటారో వారిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైంది అంటారు. యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు అని ఆయన స్వయంగా చెప్తారు. 1 యోహాను పత్రిక 4:10-11 చూసుకుంటే దేవుడు మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుటకై తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించినప్పుడు అందులో ఆయన ప్రేమ ఉన్నది. దేవుడు మనల్ని ఇలా ఇంతగా ప్రేమిస్తూ ఉంటే మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము అని ఆయన అంటారు. నిజమే, మనం ఇంకా శత్రువులమై ఉన్నప్పుడే ఆయన మనల్ని అంతలా ప్రేమించినప్పుడు మనం మన చుట్టూ ఉన్నవారితో ప్రేమ కలిగి ఉండలేమా? మన పొరుగువారిని ప్రేమించలేమా? మనం కానీ అలా ప్రేమించినప్పుడు వాళ్ళ క్షేమాన్ని మనం ఆశిస్తాము, వాళ్ళకున్న దాన్ని చూసి ఆనందపడతాము, అంతేగాని అసూయపడము. అయ్యో నాకు లేదే అని బాధ కూడా మనం పడము. వాళ్ళ ఎదుగుదలను చూసి మనము గర్వపడతాము. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడము అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనడమే. దేవుడు మోషేకి ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం చాలా ఔన్నత్యమైనది, పరిశుద్ధత కలిగి ఉన్నది. అందుకే ధర్మశాస్త్ర ఔన్నత్యము, ఆ పరిశుద్ధత దృష్ట్యా తన ధర్మశాస్త్రాన్ని స్వయంగా ప్రజలకు వినిపించే ఈ సందర్భాన్ని దేవుడు ఉరుములు అగ్నిజ్వాలల మధ్య ధర్మశాస్త్ర విధులను ఆజ్ఞలను తన మహాప్రభావంతో ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు భయక్రాంతులైనట్లుగా పలికిన ఆ 10 ఆజ్ఞలు ప్రజలు ఈ ధర్మశాస్త్ర ఆజ్ఞలను పాటిస్తూ సృష్టికర్త అయిన తండ్రిపై భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలన్నది ఆయన యొక్క అభిమతం. ఆయన ఇచ్చిన ఈ పరిశుద్ధ ధర్మశాస్త్రము నిత్యమైనది, అన్ని కాలాలకు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని పరిస్థితులకు తగినది. ఇవి అక్కడ ఉన్న మానవులకే కాదు, ఇప్పుడు నివసిస్తున్న ప్రతి ఒక్కరికి వర్తించే ధర్మసూత్రాలు. అవి జ్ఞానోపదేశానికి ఉపకరించే సూత్రాలు. ఇవి దేవుని పట్ల, తోటి మానవుల పట్ల మానవుడు ఎలాంటి విధులను నిర్వర్తించాలో ఇవి నిర్దేశిస్తున్నాయి. అందుకే ఆయన ఆజ్ఞలను వివరిస్తూ పోప్ బెండెక్ట్ అనే ఆయన అభివర్ణిస్తూ ఇలా అంటారు: మంచి చెడుల మధ్య తేడాను అర్థం చేసుకోవడానికి సహాయపడే దేవుని సంకేతాలు అంటూ, మనిషి తన జీవితంలో దేవుని ఆజ్ఞలను విస్మరించినప్పుడు అతను దేవుని నుండి తనను తాను దూరం చేసుకొని ఆయనతో ఉన్న సంబంధాన్ని వదులుకోవడమే కాకుండా జీవితము మరియు శాశ్వత ఆనందం నుండి తనను తాను దూరం చేసుకుంటాడు అని ఆయన అంటారు. అందుకే నేటికి దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు నైతికంగా, నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా జీవించాలంటే ఈ 10 ఆజ్ఞలు తప్పనిసరిగా మన జీవితాల్లో మనం పాటించాలి. అప్పుడే క్రీస్తును కలిగిన వారుగా ఈ లోకంలో మనం మన ప్రత్యేకతను చాటి చెప్పగలము. ఆయన పిల్లలుగా ఆయన మన కోసం ఏర్పాటు చేసిన ఆ శాశ్వత రాజ్యానికి వారసులు కాగలము. కనుక దేవుని ప్రేమను మన జీవితాల్లో అనుభవిస్తూ ఆ ప్రేమను మన పొరుగువారికి కూడా చూపిద్దాం. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.